ఈ జ్యోతి మల్హోత్రా స్టోరీ వింటే ఈమె 2020 వరకు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేది. తల్లి చనిపోయింది, తండ్రే పెంచాడేమని. వీళ్ళది పేద కుటుంబమే, కానీ అక్క మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. మరి పేద కుటుంబం నుంచి లగ్జరీ లైఫ్ ఎలా వచ్చింది అంటే ఈజీగా చెప్పొచ్చు. పాకిస్తాన్ వాడితో ప్రేమ, ఇక్కడి సమాచారాన్ని అందించడం, ఇలాగే ఈమె ఫుల్లుగా డబ్బు సంపాదిస్తుంది. కరోనా తర్వాత ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఈమె ఛానల్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది, అంతా ఎక్స్పోజింగ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకుంది. నిజం చెప్పాలంటే మంచి చెప్పే వాళ్లకు సబ్స్క్రైబర్స్ రారు. ఇట్లాంటి ఎక్స్పోజింగ్లు, జనాలను, చిన్న పిల్లలను చెడగొట్టే విధంగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్లకు, పనికిమాలిన వేషాలు వేసే వాళ్ళకే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మనకు మంచి పనికిరాదు, ఓన్లీ టైం పాస్, నేత్రానందం అంతే, అది చాలు. ఈమె ఇలా ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ పాకిస్తాన్ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈమెకు పాకిస్తాన్ వెళ్ళడానికి ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో రాయబారిగా పనిచేసే డానిష్ అనే ఆయన హెల్ప్ చేశాడు. ఈయన ద్వారానే వీసా సంపాదించి పాకిస్తాన్ వెళ్ళింది 2023లో. పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా ఖర్చులు మొత్తం ఈయన చూసుకునేవాడు. అయితే 2023-24లో అక్కడికి వెళ్ళినప్పుడు ఐఎస్ఐ ఏజెంట్లతో, ఉన్నతాధికారులతో సన్నిహితంగా పరిచయాలు పెంచుకుంది. ఈమె వాళ్లకు కీలకమైన సమాచారం అందించింది. అంటే ఎక్కువగా పర్యాటక స్థలాలు, టూరిస్టులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈమె పాకిస్తాన్ ట్రావెల్ గురించి తెలుసుకుంటే 2023లో వెళ్ళి 10 రోజులు ఉంది అక్కడ. తర్వాత 2024లో వెళ్ళి నెల రోజులు ఉంది. అయితే ఫస్ట్ సారి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అంతగా పరిచయాలు ఎవరితో లేవు. 2024లో అన్ని పరిచయాలు, పెళ్లిళ్ళు అన్నీ జరిగాయి. ఆమె యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్లో కూడా పాకిస్తాన్ని పొగడడం, భారత్ను తిట్టడం అలా చేసింది. మరి అవి చూస్తూ కూడా మనోళ్ళు ఎలా ఊరుకున్నారో. మళ్ళీ మూడోసారి 2025 మార్చిలో వెళ్ళింది పాకిస్తాన్. పహల్గామ్ దాడి కంటే నెల రోజుల ముందు పాకిస్తాన్ వెళ్ళింది. ఈమె పాకిస్తాన్ వెళ్ళక ముందు 2025 జనవరిలో పహల్గామ్లో ఆర్మీతో సహా మొత్తం వీడియోలు తీసింది. మన జవాన్లు కూడా చూశారు, కానీ ఆడపిల్ల కదా ఏదో వీడియోస్ తీసుకుంటుందని వదిలేశారు. కానీ ఇది ఇంత చేస్తుంది అనుకోలేదు. అయితే ఈమె జనవరిలో పహల్గామ్ వెళ్ళొచ్చింది. తర్వాత మార్చిలో పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చొచ్చిన తర్వాత ఏప్రిల్లో పహల్గామ్ దాడి జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది, జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ వాళ్ళకి సన్నిహితంగా సంబంధాలున్నాయని. ఈమె కాదు, ఇంకా చాలా మంది ఉండే ఉంటారు, కానీ బయటపడట్లేదు వాళ్ళు. ఇప్పటికైనా అందరు గుర్తుంచుకోండి, ఇలాంటి వాళ్ళు కొంచెం డౌట్ వచ్చినా కూడా వదిలిపెట్టొద్దు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ జ్యోతి మల్హోత్రా బయటపడిన తర్వాత అందరి మీద కూడా ఒక నిఘా వేసి ఉంచాలి. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. అందరూ మంచిగానే కనిపిస్తున్నారు, ఎవరు దేశద్రోహులని ఎవరికీ తెలియట్లేదు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదైనా కొంచెం డౌట్గా అనిపించినా పోలీసులకు చెప్పండి. దేశం బయట ఉన్న ఉగ్రవాదులతో కాదు, మన దేశంలో ఉన్న దేశద్రోహులతోనే జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కమ్ముడిపోయిన మూర్ఖులకు మాత్రం కఠినంగా ఉండాలి శిక్షలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని తెలియజేయండి.